अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व नशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिल्हक़्क़ि बशीरन व नज़ीरा व दाइयन इलल्लाहि बिइज़्निहि व सिराजन मुनीरा अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम आमनर रसूलु बिमा उन्ज़िल इलैहि मिर रब्बिहि वल मुअ्मिनून कुल्लुन आमन बिल्लाहि व मलाइकतिहि व कुतुबिहि व रुसुलिहि ला नुफ़र्रिक़ु बैन अहदिम मिर रुसुलिहि व क़ालू समिअना व अतअना गुफ़्रानक रब्बना व इलैकल मसीर। सदक़ल्लाहुल अज़ीम। అన్ని విధాల పొగడ్తలు, సమస్త విధముల ప్రశంసలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన వంశీయులపై, ఆయన అనుచర సమాజంపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరుల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు విశ్వాస సౌభాగ్యాన్ని ప్రసాదించి గొప్ప మేలే చేశాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని ఏదో ఆట వస్తువుగాను, ఆషామాషి విషయంగాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించలేదు. గొప్ప లక్ష్యం, తన్ను ఆరాధించాలన్న ఒక గొప్ప లక్ష్యంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని పుట్టించాడు. మనిషిని పుట్టించిన మీదట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక మంది దైవ ప్రవక్తలను ప్రభవింపజేశాడు, అనేక దైవ గ్రంథాలను సైతం అవతరింపజేశాడు. నేడు మనం తెలుసుకోబోతున్న విషయం ఇస్లాంలో ప్రవక్తల స్థానం. అభిమాన సోదరులారా, ఓ ఆయతు నేను మీ అందరి ముందు చదివి వినిపించాను. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల గురించి మరియు ప్రవక్తల్ని విశ్వసించే యొక్క సజ్జనుల గురించి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆమనర్ రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్. తన ప్రభు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు, దాన్ని విశ్వాసులు సైతం సత్యమని నమ్మారు. కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి లా నుఫర్రిఖు బైన అహదిం మిర్ రుసులిహి. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్ని పాటించము అని కూడా వారు ప్రకటించారు. అభిమాన సోదరులారా, దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ఒక విశ్వాసీ ముస్లిం ఎంతమంది అయితే దైవ ప్రవక్తలు మానవాళిని మార్గదర్శకత్వం వహించే నిమిత్తం ప్రభవింపజేయబడ్డారో అంతమంది యొక్క ప్రవక్తలందరినీ సమానంగా గౌరవిస్తాడు, సమానంగా అభిమానిస్తాడు. ఎవరి మధ్యను ఏ విధమైన వివక్షణను కానీ, భేదభావాన్ని కానీ ఒక ముస్లిం పాటించకూడదు. అలా పాటించే వ్యక్తి ముస్లిం అనబడడు. ఇక ప్రవక్తల విషయానికి మనం వచ్చినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక మంది ప్రవక్తల గురించి ఖురాన్లో ప్రస్తావించారు. అందులో ఆదం అలైహిస్సలాం ఉన్నారు, నూహ్ అలైహిస్సలాం ఉన్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సంతతికి చెందిన యొక్క ఇస్హాకు ఉన్నారు, ఇస్మాయిలు ఉన్నారు, యాకూబు ఉన్నారు, యూసుఫు ఉన్నారు, మూసా ఉన్నారు, ఈసా ఉన్నారు. చిట్ట చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రవక్తలందరి యొక్క ప్రస్తావన తీసుకువచ్చిన మీదట వ జకరియా వ యహ్యా వ ఈసా వ ఇల్యాస
కుల్లు మినస్ సాలిహీన్ కితాబు ఇచ్చాడు. ప్రవక్తల వర్గానికి చెందిన వీరెవరైతే ఉన్నారో వీరందరూ సజ్జనులు, సద్వర్తనులు అన్న కితాబు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలందరి విషయంలోనూ ఇచ్చాడు. ఏ ఒక్క ప్రవక్తని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మినహాయించలేడు. ప్రవక్తలందరూ సజ్జనులే, సద్వర్తనం గలవారే అన్న కితాబు స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేసిన మీదట ఇక మనుషుల్లోని కొందరు చేసే విమర్శలకి ఇక్కడ తావేలేదు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలందరి ప్రస్తావన తీసుకొచ్చిన మీదట ఉలాయికల్లదీన ఆతైనాహుముల్ కితాబ వల్ హుక్మ వన్నుబువ్వ వీరికే మేము గ్రంథాల్ని కూడా వసగాము, వివేకాన్ని కూడా ప్రసాదించాము, అలాగే దైవ దౌత్యాన్ని కూడా వీరికి మేము అనుగ్రహించాము, ప్రవక్త పదవిని సైతం వీరికి మేము అనుగ్రహించాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. కనుక ఖురాన్లో ప్రవక్తల ప్రస్తావన వచ్చినప్పుడల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయా ప్రవక్తలకు సంబంధించిన యొక్క కితాబు అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఆ కితాబుని ప్రకటించాడు బాహటంగా. ఆ కితాబు ఏమిటంటే ప్రవక్తలందరూ సద్వర్తనులు, సజ్జనులు. అభిమాన సోదరులారా, ఇస్లాంలో ప్రవక్తల స్థానం ఏమిటి, ఇతర యొక్క మత ధర్మాల్లో ప్రవక్తల స్థానం ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకోకముందు ప్రవక్తలు ఎందు నిమిత్తం వస్తారు, ఏ కారణంగా ప్రభవింపజేయబడతారన్న విషయాన్ని కూడా ముందు మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం. అభిమాన సోదరులారా, ఒక కంపెనీ ఒక యంత్రాన్ని తయారు చేసింది. ఆ యంత్రాన్ని ఆ కంపెనీ మన వద్దకు పంపేటప్పుడు ఆ యంత్రంతో పాటు ఆ యంత్రానికి సంబంధించిన వివరాలు గల పత్రాన్ని కూడా పంపిస్తుంది. ఆ యంత్రాన్ని ఎలా నడపాలో చూపించే ఒక ఇంజనీరు కూడా ఆ యంత్రంతో పాటే పంపిస్తుంది. అలాగే మనిషి అపరిచితమైన యొక్క ఈ ప్రపంచానికి వచ్చాడు. అతను ఈ లోకానికి రాగానే అతనికి కావాల్సిన ప్రతీది ఎంతో అందంగా, సౌమ్యంగా ఇక్కడ అమర్చబడి ఉంది, ముందు నుంచే ఉంది, ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. కాకపోతే ఏ వస్తువును ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం అతనికి తెలీదు. ఎలా జీవించాలి, ఏ విలువలపై ఆధారపడి అతను తన యొక్క బ్రతుకు యొక్క జీవన మనుగడను కొనసాగించాలి అన్న విషయం అతనికి తెలీదు. అలాగే ఏ కొండ మీదను, ఏ యొక్క చెట్టు మీదను ఇలా మీరు జీవించాలని రాయబడి లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల వద్దకు దైవ గ్రంథాల్ని అవతరింపజేయడమే కాకుండా ఆ గ్రంథాల్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎలా వాటి యొక్క ఆధారంగా జీవించాలి అని ప్రజల్ని చూపించే నిమిత్తం దైవ ప్రవక్తల్ని సైతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రభవింపజేశాడు. కనుక ప్రపంచం ఆ కారాగారం అయితే ఆ కారాగారం గురించి వివరించే యొక్క పత్రమే దైవ గ్రంథాలు. ఆ కారాగారాన్ని, ఆ కారాగారపు యంత్రాల్ని ఎలా వినియోగించుకోవాలో తెలియజేసేవారే దైవ ప్రవక్తలు. కనుక అభిమాన సోదరులారా, జీవిత రహస్యం ఏదైతే ఉందో ఇది ప్రాపంచిక పాఠశాలల్లో విద్య పొందినాక ఏ ఉపాధ్యాయుడును, ఏ గురువును మనకు చెప్పలేడు. ఇలాంటి విద్య అక్కడ నేర్పించబడదు. ఇది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొందరు తన యొక్క ప్రత్యేకమైన దాసుల్ని ఎంపిక చేసుకొని ప్రవక్తలుగా వారి ద్వారానే సమస్త మానవాళికి ఈ విషయాన్ని ఎరుకపరుస్తాడు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్తలు ఎందుకు వచ్చారన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ప్రవక్తలు వచ్చిన మీదట మానవాళికి వారిచ్చే సందేశం ఏమిటి, సత్యమేమిటి, అసత్యమేమిటి, ధర్మమేమిటి, అధర్మమేమిటి, అక్రమమేమిటి, సక్రమమేమిటి, ఎవరితో ఏ కారణంగా స్నేహం చేయాలి, ఏ ప్రాతిపదికన ఎవరిని ప్రేమించాలి, మన జీవితాలు దేనికి అనుగుణంగా అనేది మనం మలచుకోవాలి అన్న యొక్క సమస్త విషయాల్ని మానవాళికి వారు తెలియపరుస్తారు, ఎరుకపరుస్తారు. ఆ విధంగా మనిషి ఆర్థికంగానే కాకుండా భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా సైతం అతను గొప్పగా జీవించగలుగుతాడు. అభిమాన సోదరులారా, ముందుకు మనం వెళ్ళినట్లయితే మనలోని ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తిని
మనం తొడుక్కున్న అద్దాలతో చూడడం అనేది మనకు అలవాటు. ఆ అద్దాలు, నేను చెప్పబోయే అద్దాలు చర్మచక్షువులకు సంబంధించిన అద్దాలు కావు, అవి ఆత్మచక్షువులకు సంబంధించిన అద్దాలు. మనలోని ప్రతి ఒక్కరూ తన మనసుకు ఒక అద్దం తొడుక్కొని ఉంటాడు. ఆ అద్దం తెల్లదైనా ఉంటుంది, నల్లదైనా ఉంటుంది, ఇతర రంగులు గలదైనా ఉంటుంది. కనుక ఏ విధమైన అద్దాన్ని అయితే మనం మన మనసుకు తొడుక్కున్నామో అదే విధమైన రంగు అనేది ఎదుటి వ్యక్తిలో మనకు కనబడుతుంది. కనుక స్వచ్ఛమైన తెల్లటి అద్దాన్ని మనం తొడిగి ఉన్నట్లయితే మనిషి ఉన్నట్టుగా అతను కనబడతాడు. ఎలా ఉన్నాడో అలానే కనబడతాడు. ఒకవేళ నల్లటి అద్దం మనం తొడుక్కున్నామా, ఎర్రటి అద్దం తొడుక్కున్నామా, పచ్చటి అద్దం తొడుక్కున్నామా, ఏ రంగు అద్దం మనం తొడిగినా ఆ రంగు తాలూకు ప్రభావం అనేది ఆ వ్యక్తి మీద పడుతుంది. ఆ అద్దంలో ఏదైతే కనబడుతుందో దాన్ని మనం ఆ వ్యక్తిగా భావిస్తాం. కనుక అభిమాన సోదరులారా, ఈ సొంత అద్దాలు తొడుక్కున్న మనిషి తన వారిని మంచివారిగా చూస్తాడు, పరాయి వారిని అతను చెడ్డవారిగా భావిస్తాడు. తన వారు అతనికి తెల్లగా కనబడతారు, పరాయి వారు అతనికి నల్లగా కనబడతారు. ఈ మనిషి సొంతంగా తొడుక్కుని ఈ అద్దాల కారణంగానే నేను, నా వంశము, నా కులము గొప్ప అన్న యొక్క వికృతి అనేది చోటు చేసుకుంది. అలా కాకుండా దైవ ప్రవక్తలకు ప్రసాదించిన ఏ అద్దం అయితే ఉందో, దైవ ప్రవక్తలు సమస్త మానవాళికి ప్రసాదించబడిన యొక్క అద్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనిషి తొడుక్కొని, ఆ తెల్ల అద్దాన్ని కనుక మనిషి తొడుక్కొని సమాజాన్ని చూడడం కనుక అతను ప్రారంభిస్తే, ఏ విధంగానైతే అల్లాహ్ దృష్టిలో సమస్త మానవులు సమానులో అతని దృష్టిలో కూడా సమస్త మానవులు సమానులై ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్తల ద్వారా వారికి ముందు తర్వాత వారి ద్వారా మనకు ఇచ్చిన అర్థం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ ఖబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. ఓ జనులారా, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే స్త్రీ ఒకే పురుషుని ద్వారా ఉనికిలో తీసుకువచ్చాము, ఆ తర్వాత మిమ్మల్ని వర్గాలుగా విడదీశాము, మీరు పరస్పరం వండుకొని అర్థం చేసుకోవాలని, వండొకరికి చేదోడు వాదోడుగా మంచి విషయాల్లో ఉండాలని. ఇక దైవం దృష్టిలో ఎవరు ప్రీతిపాత్రులు, ఎవరు గొప్పవారు? ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. అరబులు గొప్పవారు కాదు, అరబేతరులు గొప్పవారు కాదు, భారతీయులు గొప్పవారు కాదు, అమెరికన్లు గొప్పవారు కాదు. గొప్పవారు ఎవరు? వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా కావచ్చు, ఏ భాష మాట్లాడేవారైనా కావచ్చు, ఎలాంటి దుస్తులు తొడిగేవారైనా కావచ్చు, వారు దైవభీతి పరులై ఉండాలి, వారు భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి. అప్పుడే వారు దైవ సన్నిధిలో ప్రీతిపాత్రులు కాగలరు అనే యొక్క మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలియజేశారు. ఈ విధంగా మనిషి అల్లాహ్ ప్రసాదించిన ఈ అద్దాన్ని తొడుక్కొని మానవాళిని కనుక అతను వీక్షించినట్లయితే, సృష్టిని అతను చూసినట్లయితే సమస్త మానవాళి దైవదాసులు. అందులో సన్మార్గాన ఉన్నవారు కొందరు ఉన్నారు, అపమార్గాన ఉన్నవారు కొందరు ఉన్నారు. సన్మార్గాన ఉన్నవారిని మరింత యొక్క సన్మార్గం మీదకి తీసుకువచ్చేందుకు, వారి ప్రవర్తన మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తాడు. ఇంకా ఏ దాసులైతే అపమార్గం మీద ఉన్నారో వారిని దయతోటి జాలితోటి రుజుమార్గం వైపు, రుజువర్తన వైపు ఆహ్వానిస్తాడు. కనుక అభిమాన సోదరులారా, మనం ఏర్పాటు చేసుకున్న అద్దాలు ఏవైతే ఉన్నాయో ఈ అద్దాలను ఎప్పటి వరకు అయితే మనం తీసివేయమో అప్పటి వరకు సామాజిక న్యాయం అనేది, లేదంటే మానవుల మధ్య సమానత్వం అనేది, అందరి హక్కులు సమానంగా గుర్తించబడాలనేది ఇది ఒక కలగానే మిగిలిపోతుంది. కనుక అభిమాన సోదరులారా, దైవ ప్రవక్తలు, దైవం మనకు ప్రసాదించబడిన యొక్క అద్దాలు, ఆ అద్దాలతోనే మనం జనాన్ని చూడాలి, అలాగే ఈ లోకాన్ని మనం వీక్షించాలి. ఇక ముందుకు మనం వెళ్ళినట్లయితే ప్రవక్తల యొక్క స్థానం అన్ని యొక్క మత ధర్మాల్లోనూ, ఇస్లాంలోనూ ఏ విధంగా ఉంది? అభిమాన సోదరులారా, యూదుల విషయానికి మనం వచ్చినట్లయితే వారు ప్రవక్తల్ని
ఎంతగానో కించపరిచారు, ఎంతగానో దిగజార్చేందుకు వారు ప్రయత్నించారు. కాకపోతే వారిని ప్రవక్తలుగానే వారు భావించారు. అంటే ఏ స్థానమైతే ప్రవక్తలకు ఇవ్వాలో, ఎలాంటి యొక్క మర్యాద అయితే ప్రవక్తల ఇవ్వాలో ఆ విధమైన యొక్క మర్యాద, అలాంటి స్థానం వారు ఇవ్వక వారిని వారి స్థానం నుంచి దిగజార్చేందుకు ప్రయత్నించారు. అనేక నేరాలను, అనేక అఘాత్యాలను ఒక మామూలు మనిషి కూడా, ఒక సగటు మనిషి కూడా సిగ్గుపడేటటువంటి నేరాలను కూడా ప్రవక్తల మీద మోపేందుకు వారు వెనకాడలేదు. ఆ విషయాన్ని ప్రస్తావించాలంటే సిగ్గు అడ్డొస్తుంది. కనుక వారు ప్రవక్తల విషయంలో అనుచితంగా ప్రవర్తించారు. ప్రవక్తలకు ఇవ్వాల్సిన గౌరవం వారు ఇవ్వలేదు. ఇక క్రైస్తవ సమాజానికి మనం వచ్చినట్లయితే వారు ఇతర ప్రవక్తల విషయం ఎలా అయినా ప్రవక్త ఈసా అలైహిస్సలాంని ఆకాశానికి ఎత్తారు, గౌరవించారు, ఆయన మహోన్నతుడిగా పవిత్రుడిగా ఎంచారు. కాకపోతే ప్రవక్తగా కాదు. ఆయన్ను దైవంగా, దైవ కుమారుడిగా వారు భావించి ఆయనతో అలా మసలుకున్నారే కానీ ఒక ప్రవక్త అని వారు ఈసా అలైహిస్సలాం గారితో ఆ విధంగా మసలుకోలేదు. కనుకే ఈసా అలైహిస్సలాం గారి విషయంలో ఇంత జాగ్రత్తగా కనబడే ఈ యొక్క సోదరులు, క్రైస్తవ సోదరులు ఇతర ప్రవక్తల విషయానికి వచ్చేసరికి అవే నేరాల్ని, అవే అఘాత్యాల్ని, అవే యొక్క పాపాన్ని అంటగట్టేందుకు వారు వెనుకాడరు. ఇంకా మన భారత సమాజాన్ని మనం తీసుకున్నట్లయితే అటు యూదత్వంలో ఉన్న యొక్క ఆ స్వభావాన్ని, ఇటు క్రైస్తవంలో ఉన్న ఈ స్వభావాన్ని రెండింటినీ కలగలుపుకొని వారు అభిమానించే వ్యక్తుల్ని ఇష్టం వచ్చిన స్థాయికి వారు ఎత్తినట్టు మనకు కనబడుతుంది, ఇష్టం వచ్చిన స్థాయికి దిగజార్చినట్టు కూడా మనకు కనబడుతుంది. అదేమిటంటే బ్రదర్, యూదులు ప్రవక్తలుగా భావించే వారిని కించపరిచేందుకు ప్రవర్తించారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంని అభిమానించారు, కాకపోతే ఆయన్ను ప్రవక్తగా ఎంచలేదు. అదే భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే దాదాపు అందరినీ వారు దైవాలుగా కొలుస్తారు. దాదాపు అందరినీ వారు దైవాలుగా, దైవాంశ సంభూతులుగా భావిస్తారు. కాకపోతే వారి జీవితాలని కనుక మనం చదివినట్లయితే ఆయా యొక్క వ్యక్తుల దైవాలుగా పూజింపబడుతున్న ఆయా వ్యక్తుల జీవితాన్ని మనం చదివినట్లయితే